తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల వేళ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలను కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ డాక్టర్ కేవీపీ రామచంద్రరావు తీవ్రంగా ఖండించారు. పవన్ వ్యాఖ్యలను సవాల్ చేస్తూ ఆయనకు ఒక బహిరంగ లేఖ కూడా రాశారు. వైఎస్ఆర్ బతికున్నప్పుడు రాజకీయ ప్రణాళికలను పోలీసు అధికారులతో చర్చించేవారు కాదని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే 10 కోట్ల విరాళం ఇస్తానంటూ ఒక సంచలన ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. 2 రోజుల క్రితం హైదరాబాద్లో జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సభలో పవన్ కళ్యాణ్ సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఆ సమయంలో గతంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఉన్నత పోలీసు అధికారి తనతో అన్న మాటలను పవన్ ప్రస్తావించారు. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రణాళికలను అణిచివేయడానికి కుట్రలు జరిగాయని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై వైఎస్ఆర్ అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా స్పందించాయి. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ ఆత్మగా పేరుగాంచిన కేవీపీ రామచంద్రరావు నేరుగా రంగంలోకి దిగారు. పవన్ కళ్యాణ్ నమ్ముతున్నవన్నీ అసత్య ఆరోపణలని, వాటిని ఖండించాల్సిన బాధ్యత తనపై ఉందని పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి వైఎస్ఆర్ కు సంబంధం లేదనే విషయాన్ని పవన్ గుర్తించలేకపోతున్నారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ ఆరోపించినట్లుగా ఐజీ అంతకంటే పై స్థాయి పోలీసు అధికారిని లై డిటెక్టర్ పరీక్షకు తీసుకురావాలని కేవీపీ డిమాండ్ చేశారు. ఆ పరీక్షలో పవన్ చెప్పిన విషయాలు నిజమని తేలితే వైఎస్ఆర్ అభిమానులందరూ కలిసి 10 కోట్లు తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు లేదా పవన్ చెప్పే స్వచ్ఛంద సంస్థకు ఇస్తామని ప్రకటించారు. వైఎస్ఆర్ మరణించిన 17 ఏళ్ల తర్వాత కూడా ఇలాంటి ఆధారాలు లేని ఆరోపణలు చేయడం అసంఖ్యాక అభిమానుల మనోభావాలను గాయపరచడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. 2005-2006 కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కు ఉన్న ఆదరణ ముందు పవన్ భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదని తేల్చి చెప్పారు. అప్పట్లో పవన్ కళ్యాణ్ కానీ ఆయన కుటుంబం కానీ రాజకీయాల్లో లేరని, కనుక టార్గెట్ చేశారనడం కేవలం ఒక అందమైన ఊహ మాత్రమేనని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ గత ఎన్నికల చరిత్రను కూడా ఈ లేఖలో ప్రస్తావించారు. 2019లో 2 చోట్ల ఓడిపోవడం, 2023 తెలంగాణ ఎన్నికల ఫలితాలే ప్రజాదరణకు ప్రమాణాలని గుర్తు చేశారు. గతంలో యువరాజ్యం అధ్యక్షుడిగా పవన్ కాంగ్రెస్ నేతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినా అప్పటి ప్రభుత్వం కేసులు పెట్టలేదని, వాటిని పిల్ల చేష్టలుగానే చూశారని అన్నారు. చెగువేరా మార్గం నుంచి నేడు సనాతన ధర్మ పరిరక్షకుడిగా మారిన పవన్ స్థాయికి ఇలాంటి అర్థం లేని ఆరోపణలు తగవని హితవు పలికారు. కొందరు పవన్ ను ప్యాకేజీ స్టార్ అని విమర్శించినప్పుడు పవన్ హృదయం ఎంత గాయపడిందో, వైఎస్ఆర్ పై అసత్యాలు మాట్లాడినప్పుడు ఆయన అభిమానులు అంతే బాధపడతారని గ్రహించాలని సూచించారు. తెలంగాణలో జనసేన సభకు అనుమతి నిరాకరించడానికి అక్కడి ప్రభుత్వానికి సహేతుక కారణాలు ఉండొచ్చని, దానికి వైఎస్ఆర్ను కాంగ్రెస్ను నిందించడం వల్ల ప్రయోజనం లేదని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ కు ఎవరితోనైనా రాజకీయ శత్రుత్వం ఉంటే నేరుగా తేల్చుకోవాలని, మధ్యలోకి వైఎస్ఆర్ను లాగవద్దని హితవు పలికారు. ఏపీ విభజన చట్టం హామీల సాధన కోసం కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని ఎదిరించాలని, ఆ పోరాటంలో కాంగ్రెస్ కు సహకరించాలని లేదా కూటమి తరపున పోరాడి ప్రజల అభిమానాన్ని చొరగొనాలని లేఖను ముగించారు.